ఫ్రమ్ కేఎస్ఆర్ RX 100 ఛానల్. సార్ మీ పేరు? కాశీ విశ్వనాథం. ఇది లోటస్ ల్యాండ్ మార్క్ అండి. దీంట్లో 5 సెక్టర్లు ఉన్నాయి. 55 ఎకరాల స్థలం. దాంట్లో ఓపెన్ స్పేసు ఈ లేఅవుట్లో మార్కౌట్ చేసిన దాంట్లో కారిసిద్ధి దాసాంజనేయ స్వామి ఆలయం ఉండేది, పక్కన ఉంది. దాన్ని ఇప్పుడు మేము రెనోవేట్ చేసి ఒక భవ్యమైన సీతారామ లక్ష్మణ సమేత శ్రీ కారిసిద్ధి వినాయక సహిత శ్రీ కారిసిద్ధి దాసాంజనేయ స్వామి ఆలయం పునఃప్రతిష్ఠ గావించుకుని భవ్య నిర్మాణం గావించుకుని కార్యక్రమాలన్నీ జరిపించుకుంటున్నాం. ఈ రోజున మొన్న ఉగాది ఉత్సవం చేశాం. దాంట్లో సాయంత్రం పంచాంగ శ్రవణం, ఘనాపాటీలు వేద పండితులు వచ్చి పంచాంగ శ్రవణం చేయించారు. బాగా విరివిగా మా లోటస్లో ఉన్న వాళ్ళంతా భక్తులంతా పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ రోజున ఈ పునఃప్రతిష్ఠ నిర్మాణం తర్వాత మొట్టమొదటి పండుగగా దాసాంజనేయ స్వామి అయినటువంటి శ్రీరామచంద్రుడికి దాసుడైనటువంటి హనుమంతుడు ఆయన మనసుకి ఆహ్లాదం కలిగేటట్లు శ్రీరామనవమి ఉత్సవాలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. నిన్న యాక్చువల్గా ఎదురు సన్నాహం చేశారు, అభిషేకాలు జరిగాయి ప్రధాన దేవతలందరికీ. తర్వాత ఈ రోజున సీతారాముల కళ్యాణం జరుగుతుంది. తర్వాత విందు భోజనం అందరికీ మధ్యాహ్నం. సాయంత్రం విశేష సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. కాలనీలో ఉన్నటువంటి భక్తులంతా కూడా విశేషంగా పాల్గొంటారు, పిల్లలు పెద్దలు అందరూ. తర్వాత రేపు ఉదయం 9 గంటలకి పట్టాభిషేకం చేస్తాం రాముల వారికి. ఆ పట్టాభిషేకానంతరం ప్రసాద వితరణ, తర్వాత సాయంత్రం ఈ అన్ని సెక్టార్లో కూడా ఊరేగింపు చేస్తాం స్వామివార్లని. ఊరేగింపులో కూడా విశేషంగా ప్రజలంతా మా లోటస్లో వాళ్ళంతా పాల్గొంటారు, భక్తులంతా. మంచి విశేష స్పందన కలిగింది ఈ ఆలయం కట్టిన తర్వాత. రోజు బాగా భక్తులంతా విశేషంగా వస్తున్నారు. మంచి మహిమలు ఉన్నాయి ఈ ఆలయానికి. ఊరికే ఏదో పునఃప్రతిష్ఠ చేసుకున్నాం, ఉన్న గుడి ఏదో నిర్మించుకున్నాం అని కాదు. ఈ ఆంజనేయ స్వామి కార్యసిద్ధి అని పెట్టాం. అందుకే కారిసిద్ధి దాసాంజనేయ స్వామి మోర్ దాన్ 100 years బట్టి ఉన్న టెంపుల్ ఇది. అంతకుముందు సిమెంట్ ఫ్యాక్టరీలో ఉండేది. దాన్ని ఇప్పుడు మనం పునర్నిర్మాణం చేసుకుని జరుపుకుంటున్నాం కార్యక్రమాలు. ఆయన ఈ లోటస్లో కాలనీవాసులకు కూడా కొంగు బంగారంగా కోరికలన్నీ ఈడేరుస్తూ చాలా అద్భుతంగా మన భక్తుల్ని ఆకర్షిస్తూ విశేషంగా ఈ రకమైన పునఃప్రతిష్ఠ జరిగిన తర్వాత విశేషంగా భక్తులు పాల్గొంటున్నారు. ఈ ఉత్సవాలన్నీ దిగ్విజయంగా జరుగుతాయని ఆశిస్తున్నాం. పివిఎస్ నరసింహం. మేము ఇక్కడ లోటస్లో 8th రోడ్లో మేము ఫస్ట్ 2010 నుంచి మేము ఇక్కడ ఉంటున్నాము. అప్పటి నుంచి ఒక చిన్న టెంపుల్గా సుబ్బరాజు గారు బిల్డర్ కట్టిన రేకుల షెడ్ పక్కనే ఉండేది. అది చాలా కాలం తర్వాత అందరూ ప్రోద్బలంతో, ఈ కాలనీలో నుండి అందరి ప్రోద్బలంతో ఒక గుడి నిర్మించి అందరికీ అందుబాటులో ఉండేట్టుగా ఉంటుందని మేము కృషి చేసి ఒక గుడిని స్థాపించి దీన్ని పునఃప్రతిష్ఠ చేసి అందరికీ అందుబాటులో తీసుకొచ్చాము. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామ విత్రియవతు. శ్రీమహాసరస్వతీ నమః. అందరూ కూడా కుంకుమ పెట్టుకోండి. శ్రీమహాసరస్వతీ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం మమ అగ్నే వర్చో విహవేశ్వస్తు వయం ద్వేంధానాస్తనువం బుధేమ మహ్యన్నమంతాం ప్రతిశ్చరస్రస్తయాధ్యక్షేణ పృతనాజయేమ. మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః. మమ అంతరిక్షమరుగోపమస్తు మహ్యం వాతః పవతాం కామే అస్మిన్ మయి దేవా ద్రవిడమాగిదంతాం మయి దేవకోసవితారమభిమానిషాహం. ఇమై యజ్ఞపక్షిణో భాబృహస్పతిర్దేవాః పాन्तు యజమానం యర్థాత్. ఉర్వ్యజానో మహిషశర్మ యగాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. సీతారామ కళ్యాణ మహోత్సవంలో ప్రారంభంగా మనం అందరూ కూడా
3 సార్లు ఆచమనం చేయండి. నారాయణాగ స్వాహ, మాధవాగ స్వాహ. మళ్ళీ చేయి కడుక్కోండి. తర్వాత అలాగే ఆడవాళ్ళకు కూడా వేయండి. ఆచమ్య కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. హస్తం రక్షాళ్య. వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే నవమ్యాం తిథో వాసరః వాసరస్తు సమర్పయామి. ఆగినైతే పరాగిణే దూర్వారోహంతో చూడండి. గణపతి కూడా వినిపిస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకన్నకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః. ధూపమాఘ్రాపయామి. సాధ్యమేకాంత సంయుక్తం వందనాయోజితం ప్రియం వనస్పత్యుద్భవే. ఓం త్రైలోక్యం త్రివిరాభః భక్త్యా దీపం దర్శయామి. ఇచ్చేసేయండి నాన్న. బెల్లం ముక్క కూడా పెట్టండి. 2 అట్టిపళ్ళు కాస్త అదేంటి తొడిగి తీసి పెట్టండి. 2 అట్టిపళ్ళు కూడా నైవేద్యాన్ని తొడిగి తీసి పెట్టండి చక్కగా. అక్కడ పెట్టి వాటి మీద నీళ్ళు జల్లి చుట్టూ తిప్పి 5 సార్లు చూపించాలి. ప్రోక్ష పరిహిత్య పుండరీకాక్ష 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 సత్యం వర్తేన పరిహించామి. అమృతవస్తు అమృతోపస్థానం శ్రీ మహా ఓం అపానాగ స్వాహ, ఓం వ్యానాగ స్వాహ, ఓం దానాగ స్వాహ, ఓం సమానాగ స్వాహ, ఓం బ్రహ్మణే నమః. మధ్య మధ్య సుధాచమనీయం సమర్పయామి. తాంబూలం ఉంటుంది కదా, ఆ తాంబూలం ముట్టుకోండి. పూగీ ఫలైస్స కర్పూరేణ ఘోర ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః హిరణ్యవాత్రం మధో పూర్ణమురాది. అందరికీ లేచి చూపించు. అందరూ చూపించండి అమ్మా. హిరణ్యపాత్రం మధో పూర్ణదదాతి మధవ్యో సానేతి ఏకథా బ్రహ్మణో బహరతి ఏకథైవ యజమానా విస్తేదో దధాతి సామ్రాజ్యం భోజో స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ఠిగో రాజ్యం మహారాజ్యమాధిపత్యమయో ఓం అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేజో దధాతి సామ్రాజ్యం భోజో సామ్రాజ్యం భోజో స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ఠిగో రాజ్యం మహారాజ్యమాధిపత్యమయో అఘోరేభ్యో సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రారూపేభ్యః హిరణ్యపాత్రం మధో పూర్ణదదాతి మధవ్యో సానీతి ఏకథా బ్రహ్మణో బహరతి లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః భూమ్ హేరంబ స్కంద గ్రామే సర్వ కార్యేషు. పట్టుకునే ఉండండి. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే. సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి. ఛత్రచామరాది అక్షతలు దేవి శతమూలా శతాంకుర సర్వగో హరతమే పాపం దూర్వాదు స్వప్న నాశని. మీరు ఇటు వెళ్ళండి. శతమానం భవతి శతాయుః పురుషశ్రేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ. దేవాహతాన ధర్మాన్ని ప్రథమాన్యాసన్న గమనాగచ. ఇప్పటి వరకు గణపతి తదాదౌ శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం ఇమం మే వరుణశ్రుతి హవ మధ్యాచమడయ వామవసిందుష్పరే దక్షిణ కలహం భూర్భవసః వాస్తుపురుషమావాహయం బ్రహ్మాండమావాహయం వాస్తుపురుషమావాహయం స్థాపయాం పూజే పుణ్యాహం దీర్ఘమాగస్తు శివా ఆపస్సంతు సౌమనస్యమస్తు నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీం సర్వభూత దీర్ఘమాగరస్తు మనస్సమాధీయతాం సమాహిత మనః స్మః ప్రసీదం. లగ్నం చేసి స్వామివారి యందు మనస్సు పెట్టి మేము ఈ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తాము అని చెప్పి వాళ్ళు సంకల్పం చేసుకుని కూర్చోవడమే ఈ రక్షాబంధన ధారణ. ఇది ఈ రోజు సాయంత్రం వరకు ఉంచుకుని రేపు మళ్ళీ విసర్జించవచ్చు. అర్థమైందా? కళ్యాణానంతరం రేపు విసర్జించవచ్చు. కాబట్టి గుర్తించండి ఆ విషయం అందరూ కూడా. ఈ యొక్క రక్షాబంధన ఎందుకనంటే మనకి అసురీక శక్తులు చాలా ఉంటాయి అన్నమాట. అసురీక శక్తులు అంటే పూర్వంలో మారీచుడు సుబాహుడు అయిందా? తర్వాత ఆడవాళ్ళకి ఇవ్వండి. ఆ కొబ్బరి బాగుంటుంది. ఆడవాళ్ళకి ఇస్తే ఆడవాళ్ళు ఎడం చేయి పైన వచ్చేట్టుగా పెట్టండి. ఎడం చేయి పైన వచ్చేట్టుగా పెడితే
ఎడచేది కడతారు విశ్వేత్తాదే సమనేషు ప్రవాస్యాగాత గర్తమఘవన్నింద్రసున్వతే పారావతగానశృణ్వన్నోతిభిः సీదసాదనం ఆకృష్ణేన రజసా వర్తమానో నివేశీన్నమృతం మత్యంచ హిరణ్యయేన సవితారథయామి ఓం అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వేదసం అస్యైక్య సుకృతం కద్రుద్రాగ ప్రచేతసే మేఢిష్టమాగిరవ్యసే ఓచేమశంతమగో హృదే ఓం అగ్నిర్మూర్ధాదివ అగుత్పతిః పృథివ్యాయం అపాగుం రేదాగుం సిజిన్వతి అంగారక గ్రహమావామి. ఇప్పటికీ ఆదిత్యాది నవగ్రహాలు అయ్యాయి అన్నమాట. ఓం ఇంద్రం వా విశ్వదస్పరి హవామహే జనేభ్యః ఓం ఇంద్రం భవిష్యదస్పరి హవామహే జనేభ్యః అస్మాకమస్తు కేవలః. ఇంద్రం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వేదసం అస్యేక్యస్ సుకృతం ఆగ్సః నిరుతిమావాహయామి స్థాపయామి పూజయామి ఇమం మే వృణశ్రుధే హవమద్యాసమడయ త్వామవస్యురాజకే వరుణమావాహయామి స్థాపయామి పూజయామి తవ వాయువృధస్పదే త్వష్టమి పూజయామి స్యోనా పృథివీ భవామి క్షరానివేశని ఇచ్ఛాన శర్మ సప్రథాః పృథివీమావాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పటికి అష్టదిక్పాలకులు అయ్యారనమాట. అంటే 8 దిక్కుల్లో ఉన్నటువంటి దేవతలందరూ కూడా అయ్యారు. స్వస్తిదా అభయంకరః అభయంకరమావాహయామి స్థాపయామి పూజయామి వాస్తోస్పదే ప్రతియానే కస్మాన్ సా వేదానమేవ భవదేశంజోస్పదే వాస్తు పురుషమావాహయామి స్థాపయామి పూజయామి అగ్నాయ విద్మహే కన్యకుమార ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్ దుర్గామావాహయామి స్థాపయామి పూజయామి సక్తుమివ రితమనాపనంతో యత్రధీరామనసా వాచమక్రద అత్ర సఖాయ సఖ్యానస్య భాగో సురే మహావిష్ణుమావాహయామి స్థాపయామి పూజయామి బ్రహ్మాదేవానాం పరమేశ్య వీనాం విప్రాణాం హిజాం మృగానాం శేనో వృద్ధానాగస్వరే దర్భనానాగోసాం పవిత్రమత్యేతరే సన్మామి స్థాపయామి పూజయామి ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామ విక్రియవతు సరస్వతీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం త్రియస్త్రిగో శక్తంతభో ఏవి తద్విదేయ ఇమం యజ్ఞద్వస్వథయామేద రామచంద్ర పరబ్రహ్మణమావాహయామి స్థాపయామి పూజయామి ఆంజనేయాయ విద్మహే వాగపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ సమేత ఆ కార్యసిద్ధి దాసాంజనేయ స్వామి దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. వరుణ కలశమావాహయామి స్వాహిత సర్వేభ్యో దేవీ దేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే దుఃఖ ఆచమనీయం సమర్పయామి ఔపచారిక స్నానం సమర్పయామి. నమః బృహస్పతయే నమః శుక్రాయ నమః శనయే నమః రాహవే నమః కేతవే నమః ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః నిరుతయే నమః వరుణాయ నమః వాయవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః ఊర్ధ్వపురుషాయ నమః అధోపురుషాయ నమః నానావిధ పరిమళ పత్రపుష్పాణాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాఘ్రాపయామి సాధ్యమేకాదశయుక్తం వహ్నాయుతం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం త్రిమిరాభః భక్త్యా దీపం ప్రగచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్భుర దివ్య జ్యోతి నమోస్తే దీపం దర్శయామి అథ నైవేద్యం. మేడం వాయించండి అయ్యా. జై శ్రీరామ్. అందరూ గట్టిగా చెప్పాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్. సంభృతం భస్మపావృణోశ్చరభాయ ఋషిబంధవే ఓం విశ్వేత్తాదే సవనేషు ప్రవాస్యాయ చ కర్తమఘవన్నింద్రసున్వతే పారావతంగత్పురు సంభృతం భస్మపావృణోశ్చరభాయ ఋషిబంధవే విశ్వేత్తాదే సవనేషు ప్రవాస్యాయ చ కర్తమఘవన్నింద్రసున్వతే పారావతంగత్పురు సంభృతం. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ పొందండి.